ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రియమైన వాళ్ళరా, మనము జూన్ మాసము 3వ వారంలోనికి ప్రవేశించాం. అనేక శ్రేష్టమైన విషయాలు మనం ప్రతి వారం కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. మీలో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్ కాల్ చేస్తున్నారు, మీకున్న ప్రార్థన అవసరతలు కూడాను తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ముఖ్యంగా కూడాను దేవుడి యొక్క రాజ్య సువార్త వ్యాప్తిలో ప్రతి ఒక్కరు కూడాను పాలు పంపులు పొందుకోవాలి. నేను దేవుని యొక్క సేవకుడిగా వాక్యాన్ని బోధిస్తాను. వాక్యము వినే విశ్వాసులుగా మీరు ఈ వాక్యాన్ని ఇతరులతో కూడా పంచుకోవాలి. ఆ విధంగా పంచుకోవాలి అన్నట్లయితే చెప్పబడుతున్న వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏ విషయాన్నైనా సరే ఒక్కసారి విన్నట్లయితే మనకు అంత బాగా బోధపడకపోవచ్చు, కానీ 1-2 సార్లు విన్నట్లయితే ఖచ్చితంగా కూడాను విషయాన్ని మీరు నేర్చుకోవడం మాత్రమే కాకుండా అనేక మందికి నేర్పించేవారుగా కూడా ఉంటారు. కానీ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఒక్కసారి చూడడమే మనకు గగనంగా ఉంది. 2 సార్లు ఎలా చూడగలుగుతాము? చాలా జాగ్రత్తగా గమనించండి. ముందు నుంచి కూడాను మీ అందరికీ కూడా నేను ఒక విషయాన్ని బాగా బోధిస్తూ వస్తున్నాను. మన సమయాన్ని దేవుడి యొక్క రాజ్యంలో పెట్టుబడి పెట్టాలి. మనం చేసే ప్రాముఖ్యమైన పని అది. ఈ లోకంలోని ఏ కంపెనీలో మీరు పెట్టుబడి పెడితే, ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా పని చేస్తూ పెట్టుబడి పెట్టినా మీ సమయాన్ని దానికి తగిన విలువ మీకు కలుగుతుంది డబ్బు రూపాన. కానీ దేవుడి యొక్క రాజ్యంలో కానీ మీరు మీ సమయాన్ని విత్తినట్లయితే అది పరలోక రాజ్యంలో వెత్తబడుతుంది. కనుక మీ జీవితంలోని పరలోకంలో ధనాన్ని సమకూర్చుకునేవారు అవుతారు. మీ జీవితంలో ఎప్పుడైతే అవసరత ఏర్పడిందో ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా కూడాను మీకు మీ సమయాన్ని ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. మీరు దాచుకున్నటువంటి ధనాన్ని దేవుడు మీకు తన కృపలో అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. ఈరోజు కూడాను శ్రేష్టమైన విషయాలు నేర్చుకుందాము. అందుకన్నా ముందుగా మనం పరిశుద్ధాత్మ వారిని ఆహ్వానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీ కృపాసనం దగ్గరకు వచ్చి యేసయ్య మీ నామాన్ని ప్రార్థన చేసుకుంటూ ఈ దినము మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకపు మన్నాను రుచించే భాగ్యంను దయచేయండి. దేవా, మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తున్నాము, ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, ఎన్నో పరిస్థితులు బట్టి మేము ఆవేశానికి అనాలోచనకి కూడా గురవుతున్నాం. అయితే ఈ దినము మీ శ్రేష్టమైన వాక్యము, ఏ వాక్యం అయితే జుంటెత్తేనే ధరల కన్నా మధురమైందో ఆ వాక్యాన్ని రుచించే భాగ్యం దయచండి. మీ పరిశుద్ధాత్వాన్ని మా ప్రక్కనే నిలవబెట్టి శ్రేష్టమైన విషయాలు బోధించండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుదేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ, క్షణమే విశ్వసించుమా, తండ్రిని వేడుమా, గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. స్వస్థత లేక సహాయము లేక సోలిపోయావా, యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన, యేసే నడిపించును జీవమాత్మన.
నీ కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను. మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందును. విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును. విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును. యేసునందు విశ్వాసముంచుము. యేసునందు విశ్వాసముంచుము. యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన. యేసే నడిపించును జీవ మార్గాన. దుఃఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను. మొక్కుబడి చేసి ప్రార్థించెను. దీవింపబడెను, కుమారుని పొందెను. నీవు అడుగుము నీకివ్వబడును. నీవు అడుగుము నీకివ్వబడును. యేసుని ప్రార్థించుము. యేసుని ప్రార్థించుము. యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన. యేసే నడిపించును జీవ మార్గాన. శోధనలెన్నైనా సమస్తమును కోల్పోయిన యోబు వంటి విశ్వాసం గమనించుమా. యథార్థతతో నిరీక్షించెను, రెండంతల దీవెనలు పొందుకొనెను. సహనము చూపుము సమకూడి జరుగును. సహనము చూపుము సమకూడి జరుగును. యేసునందు నిరీక్షించుము. యేసునందు నిరీక్షించుము. యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన. యేసే నడిపించును జీవ
సోదరా సోదరీ క్షణమే విశ్వసించుమా, తండ్రిని వేడుమా, గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. విన్నారు కదా, మంచిది. ప్రియమైన వలన గడిచిన వారం మనము 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. మనం నేర్చుకున్నది ఏంటి అన్నట్లయితే, దేవుని యొక్క దైవిక శక్తి అందరికీ కూడాను అనుగ్రహించబడింది. అయితే ఎవరైతే తమ విశ్వాసాన్ని దేవుని కుమారుని నీతి యందు నిలుపుకుంటారో వారికి దేవుని శక్తి క్రియారూపంగా పనిచేసి జీవమునకు కావలసిన వాటన్నిటినీ దయచేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాం. దేవుడి యొక్క శక్తి అందరికీ కూడా విలువగా లభిస్తుంది. కానీ ఆ శక్తిని పొందుకోవాలి అన్నట్లయితే మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నీతి మీద మీరు ఆధారపడాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం, ఎవరు కూడా మర్చిపోవద్దు. ఎందుకోసం అన్నట్లయితే మనము కరెంటు వినియోగించుకుంటున్నాము. కరెంటు అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. మన స్విచ్ బోర్డులో కూడా కరెంట్ ఉంది. ఒక లైట్ వెలగాలి అన్నట్లయితే స్విచ్ వేయాలి. స్విచ్ వేస్తేనే లైట్ వెలుగుతుంది. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలోని దేవుడి యొక్క శక్తి ఏదైతే ఉందో అది అందరికీ కూడా లభిస్తుంది అని నమ్మడం అన్నది మొట్టమొదటి మెట్టు కావచ్చు. కానీ రెండవది ఏంటి అన్నట్లయితే అది ప్రాముఖ్యమైనది. ఏదైతే విలువగా దేవుడి యొక్క శక్తి మనకు లభిస్తుందో దాన్ని మనం పొందుకోవాలి అన్నట్లయితే మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నీతి మీద మనం ఆధారపడాలి. మన స్వనీతి మీద ఆధారపడినట్లయితే దేవుడి యొక్క శక్తి మనలో క్రియారూపంగా ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నీతి మీద ఆధారపడినట్లయితే దేవుడి యొక్క శక్తి అది క్రియారూపంగా మన జీవితంలో పనిచేయడం మాత్రమే కాకుండా జీవంకు కావలసిన వాటన్నిటినీ, అంటే ఈ లోకంలో మనం జీవించడానికి అవసరమైనటువంటి ప్రతి అవసరత కూడాను ఆయన కృపలో దొరుకుతుంది అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. ఈ వారం అయితే మనము 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి 5 నుంచి 11 వచనాలు, దాదాపుగా 6 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 6 వచనాలు దేన్ని తెలియజేస్తున్నాయి అన్నట్లయితే విశ్వాసములో ముందు అడుగు ఎలాగ వేయాలి, విశ్వాసములో ఒక్కొక్క మెట్టు మనం పైకి ఏ విధంగా ఎక్కాలి, ఈ విషయాన్ని ఈ 6 వచనాలు కూడాను మనకు చక్కగా కూడా బోధిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. విశ్వాసమునకును అదే విధంగాను ప్రేమకును మధ్య ఉన్నటువంటి విషయాలు ఈ 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు తెలియజేస్తున్నాయి. చదువుదాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనడి. మొట్టమొదటిది విశ్వాసంతో ప్రారంభించబడింది. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి ప్రేమతో ముగించబడింది. కానీ ఈ విశ్వాసానికి ప్రేమకును మధ్య 6 ముఖ్యమైన విలువలు మనం గుర్తిస్తాం. ఈ విలువలు క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. నిజమైన క్రైస్తవుడు కృపను గూర్చి తెలుసుకొని స్తబ్దతతో నిలిచిపోడు. అయితే విశ్వాసముతో ముందడుగు వేస్తూ ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన ఈ విలువలను తన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమైన వలన ఈ 5 నుంచి 7 వచనాల్లోని 8 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. ఈ 8 ప్రాముఖ్యమైన విషయాలు
గురించి ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వాసంతోని మొట్టమొదటిది ప్రారంభించబడింది, ప్రేమతోని చివరిది ముగించబడింది. ఈ మధ్యలోని ఉన్నటువంటి గ్యాప్ 6 ముఖ్యమైన విలువలు మనం కనుగొంటాం. మనం తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అన్నట్లయితే, ఒక ఇల్లు కట్టడానికి ఒక పునాది ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ పునాది కట్టబడిన తర్వాత ఆ పునాది మీద ఇల్లు నిర్మాణము ప్రారంభమైనప్పుడు ఏ విధంగా అయితే జాగ్రత్తగా రాయి మీద రాయిని పెట్టి ఇల్లు యొక్క నిర్మాణం జరుగుతుందో, అలాగే దేవుడి యొక్క ఉచితమైన కృప మనకు లభిస్తుంది. ఎవరేందు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచడం వల్ల లభిస్తుంది అని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాము అని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. కానీ క్రైస్తవ జీవితంలోని ప్రతిరోజు కూడాను కట్టబడాలి. ఎందుకు కట్టబడాలి అన్నట్లయితే, మనలో చాలా అంశాలు మనకు నచ్చని ఉన్నాయి. మనకు నచ్చని చాలా అంశాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లోనే మనకు మనమే అనుకుంటాము, నువ్వు ఈ విధంగా మాట్లాడకపోతే బాగుంటుంది, నువ్వు ఈ విధంగా కోపపడకపోతే బాగుంటుంది, నువ్వు ఈ విధంగా దుర్భాషలాడకపోతే బాగుంటుంది, నీ ప్రవర్తన ఈ విధంగా ఉండకపోతే బాగుంటుంది అని మన అంతరంగము మనతో ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటుంది. అటువంటప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఎలా ఉండగలము? అందుకనే క్రైస్తవుని యొక్క జీవితం ఎటువంటిది అన్నట్లయితే, ప్రేమైన వలరా ఒక్కొక్క అడుగు కూడాను పైకి ఎక్కుతూ అనేక విషయాలు నేర్చుకుంటూ, రాయి మీద రాయి ఏ విధంగా అయితే పెట్టబడినప్పుడు గృహం నిర్మించబడుతుందో, మనం కూడా మన విశ్వాసానికిను మన ఆత్మీయ ఎదుగుదలకును అవసరమైనటువంటి కార్యాచరణ దేవుని యొక్క సన్నిధిలో తీసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అన్న మాట ఈ ప్రాంతంలో రాయబడింది. అభివృద్ధి పొందుడి అంటే ఏంటి? ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇది ఒక దగ్గర ఆగిపోయేది కాదు. మనము ఈ యొక్క జర్నీని, ఈ స్పిరిచువల్ జర్నీని, ఈ ఆత్మీయ ప్రయాణాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనము కొనసాగించుకోవాలి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక అని ఈ ప్రాంతంలో పేతురు గారు సెలవిస్తున్నారు. మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అన్నట్లయితే, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని పేతురు గారు సెలవు ఇవ్వడం మనము చూస్తాం. ప్రేమైన వల్లరా, మనము ఈ యొక్క 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 5 నుంచి 7 వచనాలు మనము చదువుకున్నాము. 5వ వచనములోని మొట్టమొదటి అంటాడు, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు అన్న మాట ఈ ప్రాంతంలో రాయబడింది. వచన ప్రారంభంలో అంటాడు, జాగ్రత్త గలవారై అన్న మాట ఈ ప్రాంతంలో పేతురు గారు ఆయన సెలవివ్వడం మనం చూస్తాం. విశ్వాసం, వాక్యమును అనుసరించి జీవించే ప్రతి క్రైస్తవుడు ప్రారంభము దేవునిని, ఆయన వాక్యమును విశ్వసించడం వలన ప్రారంభమవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మన యొక్క విశ్వాసానికి ప్రారంభం ఎవరు అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారే. మనము ఆయనను నమ్మేము, విశ్వసించాం గనక ఈరోజు ఈ ప్రోగ్రాంను మీరు చక్కగా చూస్తున్నారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడే విషయాల్ని నేర్చుకోవాలనే ఆశ కలిగి ఏ పాయింట్ చెప్తానో అని మీరు జాగ్రత్తగా కూడాను గమనిస్తున్నారు, జాగ్రత్తగా కూడా వింటున్నారు. అయితే నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితము ఏ విధంగా ప్రారంభించబడిందంటే, దేవుని యందును ఆయన వాక్యమందును విశ్వాసం ఉంచడం వలన ప్రారంభించబడింది. అయితే మనం ఇంకా ఆశ కలిగి ముందుకు వెళ్ళాలి. మన ఆశ ఎప్పుడు కూడా తాజాగా ఉండాలి అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. విశ్వాసం కలిగి ఉండుటే మూలం. మన ప్రయాణము విశ్వాసంతో ప్రారంభమై మన ప్రయాణము విశ్వాసంతోనే ముగించబడుతుంది. ఈ 5 నుంచి 7 వచనాల్లోని దాదాపుగా కూడాను 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనము బిర్యానీ వండుకుంటున్నప్పుడు ఏ విధంగా అయితే మర్చిపోకుండా ఒక మసాలా తర్వాత ఒక మసాలాను మనం కలుపుతాం. ఒక మంచి కూర వండుకున్నప్పుడైనా,
ఒక వండుకున్నటువంటి వంటకు మంచి రుచి రావాలన్నా సరే ఏ విధంగా అయితే ఇంగ్రీడియంట్స్ అంటే కావలసిన పదార్థాలు కలుపుతుంటామో అదేవిధంగా కూడాను మన ఆత్మీయ ఎదుగుదలకు కూడాను కావలసినటువంటి ముఖ్యమైన విలువలను కూడాను మనం ఎప్పుడు కూడాను మనము కలిగి ఉండాలి. ఆ విలువలు కలిగి ఉంటేనే మన జీవితానికి అర్థము. అంతేకాకుండాను ఆ విలువలు కలిగి ఉండడం వల్లనే మన ఆశ ఎప్పుడు కూడాను తాజాగా ఉంటుందనే విషయాన్ని ఎవరు మర్చిపోదు. చూడండి, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 17వ వచనంలోని ఆ ప్రాంతంలోని పౌలు గారు ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనకు తెలియజేశారు. ఆయన తెలియజేసిన అంశం ఏంటి అన్నట్లయితే రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చాలా ప్రాముఖ్యమైనది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తారంట. విశ్వాసము తొలిమెట్టు. ఎవరైతే దేవుడి యొక్క నీతిని ఆశ్రయిస్తారో వారి జీవితంలో తొలిమెట్టు విశ్వాసం. అయితే విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు అంటే తెలుసుకున్నాము, నేర్చుకున్నాము, అంతటితో సరిపోదు. అంతకంతకు కూడా మనకు విశ్వాసం పెరగాలి. గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో మనం మెరుగైనటువంటి విశ్వాసాన్ని కనపరచగలగాలి. ఒకవేళ కానీ ఆ విధంగా కనపరచలేకపోయినట్లయితే ఒకవేళ మనలోని ఆత్మీయ బద్ధకము, స్పిరిచువల్ లేజినెస్ ఏదైనా సరే మనల్ని దేవుడి యొక్క వాక్యం నుంచి దూరపరిచి మనల్ని సోమరులుగా చేస్తుందేమో అనే ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. అంతేకాకుండాను అందరికీ తెలిసినటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి 6వ వచనంలో చూసుకున్నట్లయితే అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలన కదా. అందుకనే ఇందాకలు అన్నాను, క్రైస్తవుడి యొక్క క్రైస్తవత్వానికి లేకపోతే క్రైస్తవ జీవనానికి లేకపోతే క్రైస్తవ జీవన విధానానికి నాంది లేకపోతే ప్రారంభం ఏంటి అన్నట్లయితే దేవుని యందును దేవుని యొక్క వాక్యమందును మనము విశ్వసిస్తాం. ఆ విధంగా విశ్వసిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలోని క్రియారూపంగా జరగడం మనం చూస్తాం. ఈ ప్రాంతంలోని ప్రియమైన వాళ్ళరా మరి పౌలు గారు అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో తొలిమెట్టు విశ్వాసము. తొలిమెట్టు విశ్వాసం. విశ్వాసానికి ఇంక ఏమి కలపాలి? విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి అన్నట్లయితే, దేవునికి మనం ఇష్టలుగా మారాలి అన్నట్లయితే, లేకపోయినట్లయితే దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలన కదా అని పౌలు గారు సెలవిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కార్యరూపంగా దాల్చాలంటే విశ్వాసం అనే తొలిమిట్టుకు మనం ఇంకా ఏమి జోడించాలి? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. విశ్వాసానికి 7 విషయాలు 1 by 1 మనము జోడించుకుని వెళ్దాము. ఈ విషయాలన్నీ కూడాను 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రియమైన వల్ల మనము జాగ్రత్తగా 1 by 1 మనము చక్కగా కూడాను మనం చదువుకొని మనము నేర్చుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియమైన వల్ల మొట్టమొదటిది మనము చూసుకున్నట్లయితే విశ్వాసానికి మనము దేన్ని మనము జోడించాలి. ఇక్కడ అంటాడు 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, మీ విశ్వాసం నందు సద్గుణమును. అంటే విశ్వాసము తొలిమెట్టు అయినట్లయితే సద్గుణం అన్నది 2వ మట్టు. సద్గుణము దాని గురించి ఆలోచన చేసినట్లయితే మారల్ ఎక్సలెన్స్ అంటారు. అంటే ఏంటి అన్నట్లయితే నిజంగా కూడాను మనల్ని ఇతరులు చూచినప్పుడు ఒక డ్రాస్టిక్ చేంజ్, ఒక గొప్ప మార్పును వారు మనలో కనుగొనలేకపోయినట్లయితే వారు విశ్వాసం అనే తొలిమెట్టులోనికి వారు నడవలేరు. విశ్వాసం అనే తొలిమెట్టుకు ఎక్కాలి అన్నట్లయితే నీలో సద్గుణం అన్నది జోడించబడాలి.
ఆ సద్గుణము కూడా ఏ విధంగా ఉండాలి అన్నట్లయితే నీ యొక్క విశ్వాసము క్రియారూపంగా ఉండాలి. చూడండి, చాలా సందర్భాల్లో కూడాను చాలామంది క్రైస్తవుల్లోని ఈ సద్గుణం అన్నది ఏదైతే ఉందో అది కాస్త లోపం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అన్నట్లయితే వారి విశ్వాసం అనే తొలిమిట్ అయితే వారు ఎక్కారు, కానీ వారు ఇంకా ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసానికి సద్గుణము జోడించబడాలి అనే విషయాన్ని వారు మరిచారు. ఆ విధంగా మరడం వల్ల ఏమైంది అన్నట్లయితే ఆదివారం వచ్చినప్పుడు, లేకపోతే శుక్రవారం వచ్చినప్పుడు, బుధవారం వచ్చినప్పుడు సంఘములో వాళ్ళు ఒక క్రైస్తవుడిగా కూడాను సంఘంలో కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుకుంటూ ఉంటారు. కానీ వారు వ్యాపారం చేసే ప్రాంతంలోని, వారు ఉద్యోగం చేసే ప్రాంతంలోని, వారు ఎక్కడెక్కడైతే పనులు చేస్తారో ప్రాంతంలోని వాళ్ళ చుట్టూరు ఉన్నటువంటి పనివారు, లేకపోతే వారితో పాటు కంపెనీలో పనిచేస్తున్న సహ ఉద్యోగులు ఈయన చూసినప్పుడు ఏమనుకుంటారు అన్నట్లయితే ఈయన క్రైస్తవుడే, ఒక నామకార్థ క్రైస్తవుడు. ప్రతి ఆదివారం వెళ్తాడు, కానీ లంచం తీసుకోవడం మానివేడు. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాడు, కానీ దుర్భాషలాడడం మానివేడు. ప్రతి బుధవారం కూడాను సంఘ కార్యక్రమంలోను పాలు పంపులు పొందుకుంటాడు, కానీ ఈయనకి తెలియనటువంటి టెంపర్మెంట్ ఉంది, ఈయనకి తెలియనటువంటి కోపం ఉంది అని వారు అనుకుంటూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు ఇష్టపడినట్లయితే దేవుడు నీకు దాన్ని దయచేస్తాడు. నాకు ఇది కావాలి అని అడిగినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గురించి పొద్దున్న నేను ఆలోచన చేస్తున్నప్పుడు నేను సీరియస్గా కూడాను ఈ విషయాన్ని రాసుకుంటున్నప్పుడు ఎవరో ఒక అబ్బాయి వచ్చి గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు. వెంటనే నాకు CCTV ఫుటేజ్లో చూసి బయటికి వెళ్ళాను. ఏమ్మా ఎవరు కావాలి అన్నట్లయితే మాకు పలానా వాళ్ళు కావాలి, పలానా వాళ్ళు ఇక్కడ లేరు, వెళ్ళిపోండి అని చెప్పాను. ఈ బయట బోర్డు మీద నా నెంబర్ చూసి ఆ అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కొట్టేస్తున్నారు నాకు ఫోన్లు. ఎందుకు ఇలా కొడుతున్నారు అని చెప్పేసి ఒకసారి ఫోన్ తీసుకొని ఏం కావాలి అని అడిగాను. పలానా వాళ్ళు కావాలండి అని అన్నారు. పలానా వాళ్ళు ఇక్కడ ఉంటారని నీకు చెప్పింది ఎవరు? ఇక్కడ ఉంటారని నీకు చెప్పి పంపించింది ఎవరు అంటే, లేదండి మీ తాలూకాని లేకపోతే మీ సంఘానికి వస్తారని మేము విన్నామండి, అందుకని మీకు ఫోన్ చేసామంటే ఆయన అడ్రస్ మీ దగ్గర ఉంటుంది, ఆయన అడ్రస్ దగ్గరికి వెళ్ళండి. అంతే తప్పితే ఫోన్ చేసి మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారంటే అలా కాదు సార్, నేను కూడా ఒక క్రైస్తవునే, అవతల వాళ్ళు కూడా క్రైస్తవులే, సమస్య వాటిల్లకుండా ఉండాలని నేను చెప్తున్నానంటే, బాబు నువ్వు పని చేస్తున్నప్పుడు క్రైస్తవుల, హిందువుల, ముస్లింల అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా లా ఒకటే. తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దానికి పర్యవసానం అనుభవించవలసిందే. కానీ నువ్వు చెప్తున్న విషయాన్ని నేను ఉంటానని ఫోన్ పెట్టేశాను. వాక్యము చదువుకుంటూ దీని యొక్క ఆంతర్యాన్ని గురించి రాస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఆ వ్యక్తి నిజంగా కూడా ఏదో శోధనలో ఉండుంటాడు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా, ఒకరికి సహాయం చేయాలి కదా. ఈ విధంగా నువ్వు పనిలో నిమగ్నమై ఉండి నువ్వు దేవుని యొక్క వాక్యాన్నే చదువుకుంటూ నీలోని మరి దేవుడికి ఉన్నటువంటి మృదువైన స్వభావం లేకపోతే ఎలాగా అని ఒక్కసారి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తికి నేను మళ్ళీ ఫోన్ చేశాను. బాబు ఇందాక ఫోన్ చేసావు, మరి నేను వాక్యాన్ని చదువుకుంటున్నాను, నేను ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు సీరియస్గా చేసుకుంటాను కనుక నాకు ఏదైనా డిస్టర్బెన్స్ అవుతే నేను చదువుకుంటున్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాను, అందుకనే ఆ విధంగా చెప్పాను. నేను ఖచ్చితంగా కూడాను ఎవరి గురించి అయితే నువ్వు ఫోన్ చేసావో వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేస్తాను బాబు, నేను చేయగలిగినంత సపోర్ట్ నేను నీకు చేస్తాను, సహాయం నీకు చేస్తానని చెప్పాను. ఆ సహాయం చేస్తానని చెప్పిన తర్వాత వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను. పని జరిగినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు కోపంగా మాట్లాడారని నాకు బాధ కలిగిందండి, ఎందుకంటే మీ ప్రసంగాలు విన్నాను, మీరు చాలా బాగా చెప్తూ ఉంటారు, కానీ ఎందుకో మనసులో కొంచెం బాధ అనిపించింది, కానీ మీరు మళ్ళా ఫోన్ చేసి నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. చూసారా, మనం నిజంగా బిజీగానే ఉంటాం. సద్గుణం అన్నది విశ్వాసానికి జోడించబడాలి. ఎప్పుడైతే సద్గుణం అన్నది విశ్వాసానికి జోడించబడిందో అప్పుడు ఏమవుద్ది అంటే, ఒకవేళ మనం పనిలో ఉండి టెన్షన్లో ఉండి బిజీగా ఉండి ఒకవేళ చిరాకు పడినప్పటికీ
మళ్ళా ఎక్కడైతే తప్పిదం జరిగిందో దాని వెనకాతలు వెళ్ళి మనం మళ్ళా మాట్లాడి ఆ విషయాన్ని సరిచేసే ప్రయత్నము చేస్తాం. సో విశ్వాసం అన్నది తొలిమెట్టు, దానికి సద్గుణము జోడించబడాలి. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళని మనం చూసుకున్నట్లయితే సద్గుణమునందు జ్ఞానము, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో మెట్టు ఎక్కాలి. విశ్వాసము, సద్గుణము, ఆ పైన సద్గుణానికి జ్ఞానం కూడా జోడించబడాలి. ఎందుకంటే ఆత్మీయ ఎదుగుదల గురించి ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. జ్ఞానం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సద్గుణమునకు జ్ఞానము జోడించబడాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలా అశ్లీలత మరియు హింసతో నిండిపోయింది. ఒకవేళ మనము ఈ లోకములో మనం ప్రయాణం చేస్తూ ఈ లోకాన్ని మనలో మనం నింపుకున్నట్లయితే ఏమవుద్ది అన్నట్లయితే దేవుడి యొక్క వాక్యం నుంచి మనం తొలగిపోతాం. అంటే విత్తబడిన వాక్యము నిష్ఫలమైపోద్ది, నిష్ప్రయోజనం అయిపోద్ది. లోకంలోనే జీవిస్తున్నాం, కానీ ఈ లోకం యొక్క మాలిన్యము, ఈ లోక వ్యభిచారం మనకు అంటుకోకుండా మనం జాగ్రత్త పడాలి. తీవ్రమైనటువంటి హింస ఈరోజు రేపుల్లో చూస్తున్నట్లయితే ఈ మతాల మధ్య విపరీతమైనటువంటి చిచ్చు మన రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. వీటన్నిటిని కూడా మనం దృష్టి పెట్టుకొని ఒకవేళ మన మతస్థుల్ని ఎవరో హింసిస్తున్నారు కనుక ఆ మతాన్ని మనం కూడా హింసించాలని పెట్టుకున్నట్లయితే మనలో జ్ఞానము లోపిస్తుంది. ఆ జ్ఞానము ఎప్పుడైతే లోపించిందో ఏమవుద్ది అన్నట్లయితే దేవుడి యొక్క వాక్యము నిష్ప్రయోజనం అయిపోద్ది. వాక్యమైతే విత్తబడింది, కానీ ఆ వాక్యము అది మంచి నేలను పడిన విత్తనం వలె కాకుండాను రాతి నేలను పడిన విత్తనం వలె అయిపోతుంది. అందువల్ల ఏమవుద్ది అన్నట్లయితే మనము కూడా ఈ లోకములో ఉన్నటువంటి ఆవేశాలకు గురవుతాము, ఆశ్లీతకు గురవుతాము. అంతేకాకుండా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తన కృపలోని మనము ఎదుగుదలను మనం కోల్పోతాం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 14 నుంచి 16వ వచనంలోని వాక్యం విధంగా సెలవిస్తుంది. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు రోల్ మోడల్. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఫ్రూట్ టు ద హెవెన్లీ కింగ్డమ్. ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధుడై ఉండాలి అని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత అంటాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడు. అంటే నీకు జ్ఞానం అవసరము, నీకు విశ్వాసం ఉంది, దానికి నువ్వు సద్గుణాన్ని జోడించావు, సద్గుణానికి నువ్వు జ్ఞానం జోడించావు. జ్ఞానం ఎప్పుడైతే జోడించావు అప్పుడు ఏమవుద్దంటే మనము బాప్తిసం పొందుకొని దినాల్లోని లోకాశలతో మనం జీవించాం కదా. అదే మాట ఈ ప్రాంతంలోని పేతురు గారు అంటాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపక అని అంటాడు. కొంతకాలము అజ్ఞాన దశ మన జీవితంలో ఉండేది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో కూడా పౌలు గారు అంటాడు, ఆ అజ్ఞాన దశలో దేవుడు చూచి చూడనట్టు ఊరకుండెను, ఇప్పుడైతే అందరూ అంతటా రక్షించబడాలన్న మాట పౌలు గారు మరి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో ఆయన సెలవిస్తాడు. సో మనందరి జీవితంలో కూడా ఒక అజ్ఞాన దశ ఉండేది, కానీ ఇప్పుడైతే మనము జ్ఞానులుగా జీవించాలి. ఇప్పుడు మనకున్న దశ జ్ఞాన దశ. అందుకనే మునుపు ప్రవర్తనను మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ లోకానుసారంగా మనం జీవించకుండాను దేవుడి యొక్క జ్ఞానంలోనే మనం నింపబడి మన ఆత్మీయ ప్రయాణాన్ని మనము కొనసాగించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, జ్ఞానం ఎలా దొరుకుతుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ లోకానుసారమైన జ్ఞానం చూసుకున్నట్లయితే సైన్స్ గురించి నేర్చుకోవాలన్నా, సోషల్ గురించి నేర్చుకోవాలన్నా, ఒక మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకోవాలన్నా, జియోగ్రఫీ గురించి నేర్చుకోవాలన్నా, దేని గురించి నేర్చుకోవాలన్నా తగిన పుస్తకాలు ఉన్నాయి. కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు చదవాలే కానీ మీకు ఓపిక ఉండాలి కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది లోక సంబంధమైనటువంటిది. కానీ జ్ఞానము ఎలా సంపాదించుకుంటామంటే
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సొలొమోను గారు సామెతల గ్రంథంలో ఆయన సెలవిచ్చాడు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అది జ్ఞానానికి మూలమని సెలవిస్తాడు. అంటే విశ్వాసము తొలిమెట్టు వేసుకున్నాము, దానికి మనం సద్గుణాన్ని జోడించాము, ఆ సద్గుణానికి మనం జ్ఞానాన్ని కూడా జోడిస్తున్నాం. ఆ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అన్నట్లయితే దేవుడి యొక్క జీవవాక్యంలో దొరుకుతుంది. ఈ వాక్యాన్ని చదివినప్పుడు, ఈ వాక్యాన్ని మన జీవితానికి మనం అన్వయించుకున్నప్పుడు ప్రియమైన వల్లరా మనకు పరలోక రాజ్యం సంబంధించిన జ్ఞానము అనుగ్రహించబడ్డమే కాకుండా ఈ లోకములోంచి మనము వేరుపారై, మనము ఈ లోక మాలిన్యం మనకు అంటుకోకుండా ఈ లోకములో మనం జీవించినప్పటికీ కూడాను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము. దేవుడి యొక్క రాజ్యానికి వారసులుగాను, ఆ రాజ్య వారసులకు ఉండవలసిన విలువలను మనం ఎప్పుడు కూడా తగ్గించుకోము. కానీ ఆ రాజ్య వారసులకు ఉన్నటువంటి విలువలతోనే ఈ లోకంలో మనము జీవిస్తాము అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోద్దు. మంచిది. ఆ తర్వాత మనం చూద్దాం. అంటాడు ప్రేమైన వల్ల జ్ఞానం నందు ఆశా నిగ్రహము. మొట్టమొదటి విశ్వాసం. విశ్వాసానికి సద్గుణాన్ని మనము జోడించాము, సద్గుణానికి జ్ఞానాన్ని జోడించాము. ఇప్పుడు జ్ఞానానికి ఆశా నిగ్రహాన్ని మనము జోడించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా సందర్భాల్లోని విషయం తెలుసుకుంటాం. చాలామంది ఈ లోకంలోని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రేమను గురించి, ఆయన త్యాగాన్ని గురించి, ఆయన బోధన గురించి అనేక మంది తెలుసుకుంటున్నారు. వారు తెలుసుకోవడంతోనే వారు సరిపెట్టుకుంటున్నారు. అలా కాదు, తెలుసుకోవడంతోనే సరిపెట్టుకోకూడదు. కానీ ప్రేమైన వల్లరా అయితే తెలుసుకున్న సత్యాన్ని మనము క్రియారూపంగా ప్రదర్శించాలి. సత్యం తెలుసుకున్నాం, సత్యం ఏం చేస్తుందంటే మనం స్వతంత్రులుగా చేస్తుంది. ఆ తెలుసుకున్న సత్యాన్ని మనము వినినట్టు విడిచిపెట్టకుండాను ఆ సత్యాన్ని క్రియారూపంగా కూడా మనం ప్రదర్శించాలి. చాలా సందర్భాల్లో మన జ్ఞానంకు ప్రవక్తనకు మధ్య గొప్ప అగాధం ఉంటుంది. గమనించారా? జ్ఞానాన్ని సంపాదించుకున్నాము, మన ప్రవర్తన వీటి మధ్యలోనే ఏముంది అన్నట్లయితే పెద్ద అగాధం ఉంది. ఎందుకోసం అన్నట్లయితే మన యొక్క విశ్వాసాన్ని క్రియారూపంగా కూడా మనం ప్రదర్శించలేదు. ఆశ నిగ్రహము అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇంగ్లీష్లో అంటాడు సెల్ఫ్ కంట్రోల్. ఎప్పుడైతే మన యొక్క జ్ఞానానికి మన యొక్క ప్రవక్తనకు మధ్యన ఒక అగాధం ఎప్పుడైతే ఉందో మనం సంపూర్ణంగా క్రైస్తవులుగా జీవించలేం. అందుకనే యాకోబు రాసిన పత్రికలోని మరి యాకోబు గారు ఒక మంచి మాట సెలవిస్తాడు. 4వ అధ్యాయము 17వ వచనంలోనే అంటాడు, కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. సో మంచి చెడ్డలు అంటే ఏంటో మనకు తెలుసు, జ్ఞానం ఉంది మనకి. కానీ మన జ్ఞానానికి ప్రవక్తనకు మధ్య ఒక అగాధం ఉంది. ఆ అగాధం ఎందుకు ఏర్పడింది అన్నట్లయితే నీలో ఆశా నిగ్రహం లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఎప్పుడైతే నీలో సెల్ఫ్ కంట్రోల్ లేదో అప్పుడు ఏమైంది అంటే నీకు తెలుసు ఒకరికి సహాయం చేయాలని, కానీ ఆ విధంగా చేయకుండా చాలా సందర్భాల్లో నీ చేయని వెనక్కి తీసుకుంటూ ఉంటాం. ఇది పాపము అని యాకోబు గారు తెలియజేస్తున్నారు. చూడండి, ప్రతి మెట్టు కూడాను ఒకదాన్ని ఒకటి ఏ విధంగా అయితే జోడించబడిందో మన ఆత్మీయ జీవితంలో కూడాను మనకు ఈ ఎదుగుదల కావాలంటే, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కావాలంటే మన విశ్వాసానికి ఇవన్నీ కూడా జోడించాలి. వన్ బై వన్ జోడించినప్పుడు మాత్రమే అవుట్పుట్ వస్తుంది. నీకు గొప్ప సాటిస్ఫాక్షన్ కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది నీ ఆత్మీయ జీవితం విషయంలో. ఆ సంతృప్తి కలగాలి అన్నట్లయితే పేతురు గారు సెలవిచ్చినటువంటి ఈ విషయాలు మన ఆత్మీయ జీవితానికి అద్దం పట్టేలా ఉన్నాయి అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. ఆ తర్వాత చూద్దాం ప్రేమైన వల్లరా ఏమంటాడు, ఆశా నిగ్రహం నందు సహనమును. 4వది సహనము, మొట్టమొదటిది విశ్వాసాన్ని.
విశ్వాసానికి సద్గుణాన్ని జోడించాలి, సద్గుణానికి జ్ఞానం జోడించాలి, జ్ఞానానికి ఆశా నిగ్రహం జోడించాలి, ఆశా నిగ్రహానికి సహనమును జోడించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనలో చాలామంది సహనంతో లేరు. ఇదివరకు చెప్పాను, అవుట్లైన్ చెప్తున్నాను. సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక వ్యక్తి ఇలాగే సహనం లేకుండా ఉండేవాడట. చాలా ధనవంతుడు అవ్వాలి, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు, చక్కటి అందమైన భార్య ఉంది, కష్టపడుతున్నాడు, కానీ చాలని డబ్బులు, కానీ పెద్ద కళలు ఉన్నాయి. ఏంటి అన్నట్లయితే ఏదో విధంగా కూడా ధనవంతుడు అవ్వాలి. ఒకరోజు తన భార్యతో అన్నాడట, నేను బాగా డబ్బు సంపాదించి వస్తాను, మనం బాగా డబ్బున్న వాళ్ళ జీవించాలి. ఇప్పుడు భార్య అన్నది, ఏం చేయదలుచుకుంటున్నారు మీరంటే, నేను విదేశాలకు వెళ్తాను, నేను యూరోపియన్ కంట్రీస్కి వెళ్తాను, నేను అమెరికా వెళ్తాను, ఎక్కడైతే సమృద్ధి ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి డబ్బు సంపాదించి వస్తాను అని చెప్పినప్పుడు భార్య పిల్లలు కూడా కాళ్ళ వేళపడి బతిమాలేరట, అయ్యా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, కొన్నాళ్ళు సహించుకో, దేవుడు కార్యం చేస్తాడంటే ఈ వ్యక్తి వాళ్ళందరినీ కూడా విదిలించుకుని వెళ్ళిపోయాడు. ఒక 25 సంవత్సరాలు దేశాలు పట్టి తిరిగాడు. ఒకరోజు ఈ వ్యక్తికి చాలా నిరుత్సాహం కలిగింది. తను అనుకున్నది సాధించలేకపోయాడు, చనిపోవాలనుకున్నాడు. సముద్రం దగ్గర విచారంతో కూర్చున్నప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి కొంతమంది ఆ యొక్క దేశానికి వచ్చారు, అమెరికాకు వచ్చారు. అమెరికాలోని ఈ వ్యక్తి సముద్ర ఒడ్డున కూర్చొని విచారంతో ఉన్నప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ దంపతులు ఈ వ్యక్తిని చూసి, నువ్వు మా ఊరోడే కదా, మా ఇంటి పక్కనే కదా మీ ఇల్లు అంటే, అవును, ఎలా ఉన్నారంటే బాగున్నారంటే, ఏమైందంటే ఏం చెప్పను, డబ్బు సంపాదించాలని 25 ఏళ్ళు బట్టి కూడాను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ డబ్బు సంపాదించలేకపోయాను, ఇంకా నా జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నాను అన్నాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, అయ్యో నువ్వు వెళ్ళిన తర్వాత ఒక సంఘటన నీ కుటుంబంలో జరిగిందయ్యా. ఏం జరిగిందండి అంటే, నీ భార్య పిల్లలు తాగడానికి నీళ్ళు లేక, దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోలేక, మీకున్నటువంటి స్థలంలోనే ఒక నూతిని తవ్వుకోవాలని వారు తవ్వడం ప్రారంభించారు. అయితే వాళ్ళకి నీళ్లు దొరకలేదు, కానీ వజ్రాల గని దొరికింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూసారా, చాలా సందర్భాల్లోనే మనం సహనాన్ని కోల్పోయి మనం ఉన్న ప్రాంతంలో నుంచి వేరే ప్రాంతంకి వెళ్తే ఫలిస్తాం అనుకుంటాం. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని యందు తనకు విశ్వాసాన్ని నిలుపుకున్నాడో, విశ్వాసానికి సద్గుణాన్ని జోడించాడు, సద్గుణానికి ఎప్పుడైతే జ్ఞానాన్ని జోడించాడు, జ్ఞానానికి ఎప్పుడైతే ఆశా నిగ్రహాన్ని జోడించాడు, ఆ వ్యక్తి సహనముతో ఉంటాడు. ఆ వ్యక్తి దేవుడి యొక్క చిత్తము కొరకు ఎదురు చూచేవాడుగా ఉంటాడు అన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. సహనము ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత అంటాడు, ప్రియమైన వాళ్ళరా, సహనమునందు భక్తిని. ఇక్కడ చూసుకున్నప్పుడు 5వదిగా చూసుకుంటే భక్తి గురించి ఈ ప్రాంతంలోని పేతురు గారు మాట్లాడుతున్నాడు. భక్తి అన్నది కల్పితం కాదు. మనం దైవభక్తి ఉన్నట్లు నటించలేము. దైవభక్తి యొక్క నాణ్యత దేవుని యొద్ద నుండి వస్తుంది. హల్లెలూయా. చాలా సందర్భాల్లోని కొంతమంది మరి వివిధ హోలీ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు చక్కటి కట్టు, చక్కటి బట్టలు, మరి ఉదయాన్నే లేచి తలస్నానం చేస్తారు. మంచిదే, చెయ్యండి, వద్దని అనట్లేదు. చక్కగా రెడీ అయ్యి తయారయ్యి మనం ఫ్రెష్గా దేవుని సన్నిధికి వెళ్దాం అనుకుంటారు. నిజమే, దేవుని సన్నిధికి మీరు ఫ్రెష్గానే రావాలి. కానీ మీ ఫ్రెష్నెస్ అన్నది మీ హృదయానికి అవసరం. చాలామందికి పైన శరీరాన్ని అందంగా మలుచుకుంటారు, కానీ హృదయాన్ని మలుచుకోలేరు. మీరు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటి అన్నట్లయితే, దైవభక్తి యొక్క నాణ్యత దేవుని యొద్ద నుండి వస్తుంది. మనకు నాణ్యమైన జీవితాన్ని ఆయనే ఇవ్వగలడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ లోకంలోని భక్తిని కలిగి ఉండడం అంటే అదేదో అందరికీ కూడా చూపించేది కాదు. లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి
క్రియారూపంగాను అన్ని పనులు చేస్తూ మరి చూసుకున్నట్లయితే అందరికీ కనిపించేలాగా పనులు చేయడం కాదు. అది కాదు భక్తి. దేవుడే మనకు నాణ్యమైన జీవితాన్ని ఇస్తాడు. నాణ్యమైన భక్తి ఆయన దగ్గర నుంచి వస్తుంది. మనము ఆయన యందు మరణించి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఆ బాప్తిస్మనే పునర్జన్మ స్నానం ద్వారా ఆయన మరణంలో మనం పాలిభాగస్సులు అయినట్లయితే ఆత్మలో ఆయనతో పాటు జీవిస్తాం. దేవుడు ఇచ్చు దైవభక్తిలో అప్పుడు మనం జీవించగలుగుతాం. ఎప్పుడు అంటే క్రీస్తుతో పాటు మరణానుభవం కలిగి ఉండి ఆత్మీయంగా ఎప్పుడైతే ఆయనతో పాటు జీవించడం ప్రారంభించామో అప్పుడు ఏమవుద్ది అన్నట్లయితే మనకు జీవితంలో భక్తి కలుగుతుంది. ఆ భక్తిని అనుసరించి మనం జీవిస్తాం. ఆత్మఫలాలు దేవుని దైవత్వాన్ని సూచిస్తాయి. మనము ఆయనలో జీవించే కొలది ఆయన వంటి స్వభావాన్ని పొందుకోవాలని ఆశపడతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అవునా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాం? ప్రభా, నీ వంటి మృదువైన స్వభావం దేవా నాకు దయచేయి. నువ్వు ఏ విధంగా అయితే ప్రభా సహించుకున్నావు అటువంటి సహనాన్ని దేవా నాకు దయచేయి. నువ్వు ఏ విధంగా అయితే క్షమించావు అటువంటి క్షమాగుణం నాకు దయచేయి. దేవ, నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించావు అటువంటి స్వభావం దేవ నాకు దయచేయి. మనం ఎప్పుడైతే ప్రియమైన వల్ల మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాసానికి ఒక్కొక్కటి కూడా జోడించుకొని వెళ్ళామో ఆటోమేటిక్గా ఏమవుద్ది అన్నట్లయితే ఈ ఇంగ్రీడియంట్స్, లేకపోతే మన జీవానికి కావలసినటువంటి ఈ పదార్థాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒక వంట రుచిగా ఉండాలంటే మసాలా దినుసులు ఎలాగైతే వేస్తామో మన జీవితము కూడాను ఇంపైన సువాసన కలిగిన హోమంగా ఉండాలంటే విశ్వాసానికి ఇవన్నీ కూడా జోడించబడాలి. ఇవన్నీ జోడించబడినప్పుడు మాత్రమే ప్రియమైన వల్లరా మనము ఆయన నిర్దేశించిన మార్గములోని ఆయన చిత్తానుసారంగా మనం జీవించిన వారు మనము అవుతాం. తర్వాత చూసుకున్నట్లయితే అంటాడు, భక్తి యందు సహోదర ప్రేమను అన్న మాట ఈ ప్రాంతంలో ఉంది. ప్రియమైన వల్లరా సహోదర ప్రేమ గురించి మనము ఎంత మాట్లాడుకున్నా సరే తక్కువే. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించు. అయితే ప్రియమైన వల్లరా ఈ యొక్క భక్తికి ఎప్పుడైతే మన సహోదర ప్రేమను ఎప్పుడైతే జోడించామో అప్పుడు దేవుడి యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. చూడండి, యోహాను సువార్త మరి 13వ అధ్యాయంలో నుంచి మనం చూసుకున్నట్లయితే 35వ వచనంలో అంటాడు, 35వ వచనంలో అంటాడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. నేను ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆయన శిష్యులుగా మనం ఈ లోకంలో కనపరచబడాలి అన్నట్లయితే యేసయ్య ఈ విషయాన్ని మనకి బోధిస్తూ అంటాడు, మనం సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ప్రపంచానికి మీరు నా శిష్యులు అన్న విషయాన్ని తెలియజేస్తుందని యేసయ్య చాలా స్పష్టంగా కూడా మాట్లాడాడు. అదే విషయాన్ని పేతురు కూడాను మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియమైన వల్లరా 22-23 వచనంలో అంటాడు, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో అంటాడు, మనం క్షయమైన బీజం ద్వారా కాదు, అక్షయమైన బీజం యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కుమారులు కుమార్తెలు అవి ఉన్నాము. సో ఆయనకున్న ప్రేమను మనము కూడా కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, మనతో ఎవరైనా ఏకీపించలేకపోయినట్లయితే మనం తట్టుకోలేం. అవునా? తట్టుకోలేం. చాలా సందర్భాల్లోని నా భార్యతో నాకు ఎప్పుడైనా ఏదైనా విషయము మరి తర్కం లేకపోయినట్లయితే, భేదాభిప్రాయం లేకపోయినట్లయితే, ఒక విషయాన్ని నేను అవును అని ఆమె కాదు అన్నప్పుడు నేను వాదిస్తాను. కొంతసేపు వాదించిన తర్వాత ఆవిడ కోపం వస్తుంది.
కోపం వచ్చిన తర్వాత ఆ మరుసటి రోజు ఏమంటుందంటే ఆవిడ నన్ను పట్టుకుని అంటది, రాత్రి మీతో వాదించాను, మీకు కోపం వచ్చిందంటే నేను గట్టిగా నవ్వి అంటాను, ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. గమనిస్తున్నారా? మీ జీవితంలో కూడాను అలాగే ఉండాలి. ఎందుకోసం అన్నట్లయితే ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎప్పుడైతే మన ఆత్మీయంగా ఎదగడానికి ఒక్కొక్క మెట్టు కూడా మనం ఎక్కుతున్నప్పుడు మనకు వాదోపవాదాలు కలుగుతూ ఉంటాయి. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మిక్కటమైన ప్రేమ అంటే విడదీయలేని ప్రేమ. ఆ ప్రేమ ఎంత బలముగా ఉంటుందంటే అది మన కులస్థలం వలన రాదు, డబ్బున్న వాడు స్నేహం చేయడం వలన రాదు. ఎవరి వలన వస్తుంది అన్నట్లయితే ఆయన వల్లనే వస్తుంది. ఆయన స్వభావాన్ని కలిగి నువ్వు ఎప్పుడైతే జీవించడం ప్రారంభించావో అప్పుడు నిజంగా కూడా నీ జీవితానికి అసలైనటువంటి విలువ నువ్వు కనుగొంటావు. అప్పుడు నీకేమనిపిస్తుంది అన్నట్లయితే నీ ప్రేమ ఎంత బలముగా ఉండాలి అన్నట్లయితే ఆ బంధాన్ని ఎవ్వరూ కూడాను విడదీయలేకుండా ఉండాలి. అది నీ భార్య విషయమైనా, నీ భర్త విషయమైనా, నీ పిల్లల విషయమైనా, సంఘములో ఉన్నటువంటి సహోదరుల విషయమైనా, సంఘంలో ఉన్నటువంటి బిడ్డల విషయమైనా, ఎవరి విషయంలో అయినా సరే ఆ ప్రేమ నిలకడగా ఉండాలి అని ఈ ప్రాంతంలోని ప్రేమైన వల్లరా మరి పేతురు గారు మనకు సెలవిస్తున్నారు. అంతేకాకుండాను ప్రేమైన వల్లరా రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే పౌలు గారు 10వ వచనం అంటాడు, సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారే ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సహోదర ప్రేమ విషయంలో అనురాగం కావాలంట, ఘనత విషయంలో ఒకరినొకడు ఎంచుకోవాలంట. అంటే ఏంటి? అనురాగం అంటే ఏంటి? ఆత్మీయ అనురాగం అంటారు. అనురాగము అన్నది ఏంటి అన్నట్లయితే ప్రేమలోని మనము ఒక పద్యంలో కొనసాగించబడ్డాం. ఆయనకు అనురాగం లేదండి అంటే ఏంటి అన్నట్లయితే ప్రేమిస్తాడు కానీ ప్రేమను కొనసాగించుకోలేడు. కానీ మనం ప్రేమను కొనసాగించుకునే వారంగా ఉండాలి. మెచ్చుకోవలసి వచ్చినప్పుడు ఒకరినొకరు మనము మెచ్చుకోవాలి అనే విషయాన్ని పౌలు గారు సెలవిస్తారు. అంతేకాకుండా మొదటి కొరింథీ రాసిన పత్రికలు కూడా ఒక మాటని చదువుకుందాము. 12వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 27వ వచనంలోని అంటాడు, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. అంతే, అందరం కూడాను వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం క్రీస్తు శరీరమై ఉన్నాము. ఆ శరీరంలో ఒక్కొక్క అవయవాలై ఉన్నామనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. భక్తికి మనము సహోదర ప్రేమను మనం జోడించాలి. గమనించండి. చివరగా ప్రేమైన వల్లరా 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి ప్రేమైన వల్లరా 6వ వచనము చివరి భాగంలో అంటాడు, 7వ వచనం అంటాడు, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకునడి. ఈ ప్రాంతంలోని ప్రేమైన వల్లరా మనం చూసుకున్నట్లయితే దయ ప్రేమకు వేరే తాత్పర్యం అగాపే అంటారు. దీన్ని కూడాను మనము ఏం చేయాలి అన్నట్లయితే మన యొక్క విశ్వాస జీవితానికి మనము యాడ్ చేసుకోవాలి. ఎందుకోసం అన్నట్లయితే మనం కేవలం సంఘంలో ఎవరైతే మనకు సభ్యులుగా ఉన్నారో వారి యొక్క బాధ్యతలు తీసుకుంటే మాత్రమే సరిపోదు. చాలామంది తప్పిపోతూ ఉంటారు. ఆ తప్పిపోయే వారు కూడాను మనము క్రీస్తు యొక్క విశ్వాసాన్ని, క్రైస్తవ ప్రేమని కూడాను మనము బయలుపరిచే వారంగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ప్రేమైన వల్లరా మరి పౌలు గారు కూడాను ఆయన గలతీయులకు రాస్తూ ఒక మాట ఆయన సెలవిస్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయంలో నుంచి 22వ వచనంలోని చూసుకున్నట్లయితే అంటాడు, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ నశిస్తున్న ఆత్మల పట్ల మనం కలిగి ఉండాలి. మనము దయను కలిగిన వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని ఎవరికో కూడా మర్చిపోదు. సామెతల గ్రంథము 10:12లో చూసుకున్నట్లయితే ప్రేమ అనేక దోషములను కప్పును అంటాడు, లేకపోతే అనేక పాపములను కప్పును అంటాడు. ఎందుకోసం అన్నట్లయితే అటువంటి ప్రేమ మనలో ఉండాలి అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. ఈ సమయంలోనే మనం ముగించుకుందాము ప్రేమైన వల్లరా. అయితే మీరు నన్ను అడగవచ్చు, అయ్యా మీరు విశ్వాసానికి సద్గుణాన్ని జోడించమన్నారు, సద్గుణానికి జ్ఞానాన్ని జోడించమన్నారు,
జ్ఞానానికి ఆశా నిగ్రహాన్ని జోడించమన్నారు. ఆ తర్వాత ఆశా నిగ్రహానికి చూసుకున్నట్లయితే సహనాన్ని మీరు జోడించమన్నారు. సహనానికి భక్తిని మీరు జోడించమన్నారు. భక్తికి చూసుకున్నట్లయితే సహోదర ప్రేమను జోడించమన్నారు. ఆ తర్వాత దయను జోడించమన్నారు. ఇవన్నీ కూడా మీరు వాగ్దానం ఒకటి జోడించమన్నారు కదా. అయితే ఈ విధంగా జోడించడం వలన ఆత్మీయ జీవితంలో మనం పొందుకునే లాభాలు ఏంటి? తప్పేం లేదు. మీరు నన్ను ఏ ప్రశ్న అడగవచ్చు. మనం ఏదైనా చేసే ముందు దాని ఫలితాన్ని కూడా మనం ఆశిస్తాం కనుక మనము ఇటువంటి ప్రశ్నను మనం వేసుకోవచ్చు. అయితే ఏ విధమైనటువంటి లాభాన్ని వీటిని గైకొండ వలన ఆత్మీయ జీవితాలు మనం పొందుకుంటాం? చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించినడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వీటిని గైకోవడం వల్ల వస్తున్నటువంటి లాభం ఏంటి అన్నట్లయితే మనము ఫలిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నిజమైనటువంటి ద్రాక్షబళ్ళ గురించి ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు 4-5 వచనాలు మనం చూసుకున్నట్లయితే అంటాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీను చేయలేరు. ఈ మాటలు యేసయ్య చదివించారు. అయితే మనము ఆత్మీయ ప్రయాణంలో ఎప్పుడైతే విశ్వాసానికి ఒకదాన్ని ఒకటి జోడించుకుని వచ్చామో మనకు కలిగే లాభాల్లో మొట్టమొదటి లాభం ఏంటి అన్నట్లయితే మనం ఫలిస్తాం. అదే మాట 8వ వచనంలోని పేతురు గారు సెలవిస్తాడు, ఇవి మీకు కలిగి విస్తరించినడల. మనకు కలగాలి, విస్తరించబడాలి. అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయనును. వీటిని గైకొండ వల్ల స్పిరిచువల్ లేజినెస్, ఆత్మీయ బద్ధకాన్ని గురించి నేను మాట్లాడాను, అది మనకు కలగకుండా ఉంటుంది. అంటే మనము ఫలిస్తాం. నంబర్ 2, దూరదృష్టి. మొట్టమొదటిదేమో ఫలిస్తాం, రెండోది ఏంటంటే దూరదృష్టి. 9వ వచనం చదువుతున్నాను. అంటాడు, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొట్టమొదటిది ఫలిస్తాం, రెండోది మనకు దూరదృష్టి కలుగుతుంది. ప్రాంతంలోని పేతురు గారు చాలా తీవ్రంగా మాట్లాడాడు. ఆయన అంటున్నాడు ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసిన మంచి కార్యాలను మర్చిపోతే మనం సువార్తను ప్రకటించలేము. ఆయన చేసినటువంటి ఘనమైన కార్యం ఏంటంటే మన పాపాలు క్షమించడమే, గొప్ప కార్యం. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు దూరదృష్టి అంటూ ఉండాలి. మనము స్వల్ప దృష్టితో ఆగిపోతాం చాలా సందర్భాల్లో. కానీ మనము క్రీస్తు రక్తంతో వెలకట్టబడి కొనబడ్డామని, మన పాపాలు క్షమించబడ్డాయని విశ్వసిస్తే మన కళ్ళు దేవుడు తెరుస్తాడు. జీవితము క్లుప్తమైనది. ఈ లోకములోని ఎన్ని అవసరతలు ఉన్నప్పటికీ కూడా ఈ లోకములోని మనము గ్రుడ్డివారుగానే మనం జీవించడానికి ఇష్టపడతాం. ఓకే, దూరదృష్టి మనకి ఏం కలగజేస్తుంది అన్నట్లయితే, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకునే విషయంలో మనకు దూరదృష్టిని కలగజేస్తుంది. అప్పుడు ఏమవుద్ది అన్నట్లయితే, ఈ లోకంలో చాలా అవసరతలు ఉంటాయి. పొద్దున్న లెగిస్తే ఏ బిజినెస్ పెడదాం, ఏ వ్యాపారం పెట్టి డబ్బు సంపాదిద్దాం, హాస్పిటల్ కట్టి డబ్బుకి డబ్బు చేద్దామా, స్కూల్ పెట్టి డబ్బుకి డబ్బు చేద్దామా, లేకపోతే వడ్డీ వ్యాపారం చేసి డబ్బుకి డబ్బు చేద్దామా, ఏం చేస్తే డబ్బుకి డబ్బు చేస్తాం అంటే ఈ లోకంలో ఉండి మనం ఆ విధంగా ఆలోచన చేస్తున్నాము అన్నట్లయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్నట్లయితే, మీరు దూరదృష్టి కలిగిన వారు కారు. మీ కళ్ళు తెరవబడాలి. మీ కళ్ళు తెరవబడాలి అన్నట్లయితే ప్రియమైన వల్లరా ఖచ్చితంగా కూడాను ఈ లోకానికి మీరు
గుడ్డివారై ఉండాలి అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోద్దు. మంచిది. ఆ తర్వాత ప్రేమైన వల్ల 10-11 వచనాలు చదువుకొని ముగిద్దాం. అంటాడు, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడి మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. నిత్యరాజ్యములో ప్రవేశము, సెక్యూరిటీ, భద్రత. మొట్టమొదటిది ఫలిస్తాం, రెండోది దూరదృష్టి కలిగి ఉంటాం, మూడో విషయం ఏంటంటే మనకు భద్రత కలిగించబడుతుంది. మరి ఇందాక చెప్పాను, ఈ లోకంలో మనం గుడ్డివారంగా ఉంటామంటే, గుడ్డివారంగా ఉంటే ఏమవుద్ది? కళ్ళు మూసుకుని నడిస్తే మనము పడిపోతాం. కానీ దాని యొక్క అర్థము ఏంటి అన్నట్లయితే, మన దృష్టి మనం దేవుడి మీద కేంద్రీకరించుకుంటాం కనుక దేవుడు మన అడుగులను స్థిరపరుస్తాడు. అందుకని అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినప్పటికీ కూడా 8వ మారు నేను లేపుతాను అంటాడు. ఎందుకోసం ఆ మాట అన్నాడంటే, నీతిమంతుడు తన దృష్టి దేవుని మీద కేంద్రీకరించుకున్నాడు గనక, తన భద్రతకు భరోసా కల్పించబడింది గనక తన దేవునిలోనే ముందుకు కొనసాగిపోయి ఆయన యొక్క సమృద్ధిని అనుభవిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చక్కటి విషయాలు నేర్చుకున్నాం కదా. విశ్వాసానికి దాదాపుగా 7 ప్రాముఖ్యమైనటువంటి విలువలు కలిగినటువంటి విషయాలు జోడించాం. 5 నుంచి 7 వచనాలు. ఆ తర్వాత ఆత్మీయ ఎదుగుదలతో మనం పొందుకునే లాభాలు ఏంటి అని 3 విషయాలు చూసాం. ఫలించడాని గురించి, దూరదృష్టి గురించి, మూడవదిగా భద్రత గురించి మనం చూసాం. నీ జీవితంలోని దేవుడు సమృద్ధి దయచేయాలి అన్నట్లయితే, నీ దేవుడు నీ జీవితంలో సంతృప్తినివ్వాలి అన్నట్లయితే, ప్రియమైన వాళ్ళరా, పేతురు గారు సెలవిచ్చిన విధానంగా కూడాను నీ విశ్వాసానికి సద్గుణాన్ని నువ్వు జోడించాలి, సద్గుణానికి జ్ఞానం జోడించాలి, జ్ఞానానికి ఆశా నిగ్రహాన్ని జోడించాలి, ఆశా నిగ్రహానికి సహనాన్ని జోడించాలి, సహనానికి భక్తిని జోడించాలి, భక్తికి సహోదర ప్రేమను జోడించాలి, సహోదర ప్రేమకు దయను నువ్వు జోడించాలి. ఆ విధంగా ఒక్కొక్క మెట్టు కూడా ఎక్కుతూ వస్తున్నప్పుడు నీ జీవితం బహుగా ఫలిస్తుంది, నీకు గొప్ప సంతృప్తి దొరుకుతుంది. అంతేకాకుండా నీ దృష్టి ఎప్పుడు కూడా దేవుని మీద నిలుపుకొని ఈ లోకములోని ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడాను నీ అడుగులు దేవుడు స్థిరపరచాలి అని నువ్వు ఎప్పుడు కూడా కోరుకుంటావు. ఆ విధంగా ఎవరైతే కోరుకుంటున్నారో వారు నిజంగా కూడాను దేవుడి యందు ఫలిస్తారు. అంతేకాకుండాను దేవుడి యందు వారికి భద్రత చేకూర్చబడుతుంది. ఈ విషయాలు మీకు అర్థమయ్యాయని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మాకు అర్థమై ఉన్నవి, ఈ సమయంలోని ఈ విషయాలు మా జీవితంలో స్థిరపరచబడడానికి మా గురించి ప్రార్థన చేయండి అని మీరు కోరుకున్నట్లయితే ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈరోజు 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి శ్రేష్టమైన విషయాలు మేము నేర్చుకున్నాం. విన్న ప్రతి విషయం కూడా మా ఆత్మీయ జీవితంలో దేవా ప్రభా మేము అన్వయించుకొని ఒక్కొక్క మెట్టు కూడా దేవా మేము ఎక్కి, దేవా ఇదిగో తండ్రి మీలో మేము ముందుకు కొనసాగిపోయే భాగ్యం దయచండి. ప్రభా ఇదిగో తండ్రి ఇంకను మా కాకినాడలోను, మా ఆంధ్రప్రదేశ్లోను, మా దేశంలోనూ కరోనా తీవ్రత అదేవిధంగా ఉంది తండ్రి. ప్రభా ఈ భయంకరమైన మహమ్మారిని దేవా ప్రభా మీరు తరిమివేయండి. ఈ వైరస్ను దేవా మీరు నాశనం చేయండి. ఈ వైరస్ను దేవా ప్రభా మీరు తొలగించి తిరిగి మానవులకి అవకాశం దయచేయండి. ప్రభా మంచి వాతావరణంలో తిరిగి దేవా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి దేవా ప్రభా మీరే మాకు అవకాశం కల్పించండి. దేవా సంఘాలన్నీ కూడా మూతపడ్డాయి, ఏ సంఘం కూడా తెరవబడడం లేదు. చాలామంది ఆన్లైన్లో కలుసుకుంటారు. మేము కూడా దేవా ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నాం. అయితే ప్రభా ఈ విధంగా కాకుండా త్వరలోనే తండ్రి ఈ పరిస్థితులన్నీ కూడా సమస్య పోయి తిరిగి సంఘాన్ని తెరిచి మేమందరూ కూడా దేవా ప్రభా ప్రార్థన అనే ధూపాన్ని మీకు వేసే భాగ్యం దయచేయండి. ప్రభా మీరు సమర్థత కలిగిన వారు. మా ఆత్మీయ జీవితానికి ఏదైతే అవసరమయ్యిందో ఈరోజు అవసరతలన్నీ కూడా దేవా మీరు బయలుపరిచారు. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీరు మాకు నేర్పించి విశ్వాసంలో ఒక మెట్టు మీరు మమ్మల్ని ఎక్కించారు. అందుని బట్టి దేవా నీకు వందనాలు. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ఆ బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. ఈ సేవకుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డ అయితే ప్రభా అనారోగ్యంతో పడి ఉన్నారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున వారు స్వస్థత పొందుకుందరు గాక. అమెరికాలో మ్యాక్స్ అనే యవనస్తుడు
బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఆ కుమారుడు దేవాప్రభు ఇదిగో తండ్రి దేవాప్రభు హాస్పిటల్లోని దేవా ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ కుమారుని సంపూర్ణంగా స్వస్థపరిచి దీర్ఘాయువు దయచేశారు. దేవా నీకు వందనాలు. ఇంకా ఎవరైనా సరే దేవా మా సంఘంలో కానీ ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న వారు కానీ ఎవరైనా సరే ఒకవేళ తండ్రి దేవా ప్రభా మరి అనారోగ్యంతో ఉన్నట్లయితే ఇప్పుడే దేవా వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు నీకు వందనాలు. ఈ ప్రోగ్రామ్ని షూట్ చేస్తున్న థామస్ గారిని దీవించండి, ఎడిట్ చేస్తున్నటువంటి ప్రదీప్ని కూడా మీరు దీవించండి. దేవా ప్రభా ఆశీర్వదించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ హెచ్చించి బలపరచండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు అన్ని స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామన సంపూర్ణ విజయము అవ్వాదికులుగా నాశం కలును గాక, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడు నిజరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుల కృపయు పరిశుద్ధాత్మిక అన్యున్య సహవాసం ఈ సమయంలో ఎంతమంది బిడలైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుకున్నారో వారందరికీ సదాకాలము తోడే యుండును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.